వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు. కీలక బిల్లులు ఆమోదానికి సిద్ధమవుతున్న సర్కార్. మూసి పునరుజ్జీవంపై చర్చించే ఛాన్స్. ఎంపీలను ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చే యోచన. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. కీలకమైన బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు ప్రధాన అంశాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. వాస్తవానికి అక్టోబర్ చివరి వారంలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సర్కార్ భావించింది. అయితే ఈ నెల మొదటి వారంలో అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్పర్సన్, ఇతర అధికారులు విదేశాలకు పర్యటనకు వెళ్ళారు. అంటే వాళ్ళు పర్యటనకు వెళ్ళారు కాబట్టి వాయిదేశం. వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు, వాళ్ళకి నచ్చినప్పుడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు అన్నట్టు. అక్టోబర్లో జరగవలసిన సమావేశాలను డిసెంబర్కు వాయిదా వేసింది. ఎందుకంటే వాళ్ళు శీతాకాలం విడుదలలోకి విదేశాలకి వెళ్ళినలాట. మరి లేకపోతే అన్న పని మిన్నే వెళ్ళిలో మనకు తెలియదు. కానీ దయచేసి కేసీఆర్ గారు ఈ అసెంబ్లీ సమావేశాలకు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సరే, ఇన్ని రోజులు మీరు ఫామ్ హౌస్ నుండే మీ రాజకీయం చేసుకున్నారేమో, మీ పార్టీ నాయకులందరూ వచ్చి ఫామ్ హౌస్లోనే కలుస్తున్నారేమో, కానీ ప్రజల పక్షాన మీరు మాట్లాడవలసిన వేదిక ఇది. ప్రజల పక్షాన సర్కార్ గల్లా బట్టి కొట్లాడవలసిన వేదిక ఇది. కాబట్టి మీరు అసెంబ్లీకి వస్తే అనేక అంశాల పట్ల ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు. ప్రజలకు కూడా కేసీఆర్ మా కోసం వచ్చి మాట్లాడుతున్నాడు, ఏదో జరుగుతుంది, మాకు ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఏవైనా మాకు వస్తాయి అని ఒక ఆశతో ఉన్నారు. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలను కేసీఆర్ వినియోగించుకోవాలని, వృధా చేయొద్దని మేము కూడా యూ న్యూస్ తరఫున కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తిగా. ఎందుకంటే మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం, మీరు మా ప్రతిపక్ష నాయకుడు. దానితో పాటు మీరు తెలంగాణకి తొలి ముఖ్యమంత్రి. బడ్జెట్ ఎంత అనేది కావచ్చు, అప్పులు ఎంత అనేది కావచ్చు, ఎంత ఆదాయం వస్తుంది ఈ రాష్ట్రానికి అనేది కావచ్చు, ప్రతిదీ మీకు క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి మీరు వస్తేనే ఈ లెక్కలు తేలుతాయి, మీరు వస్తేనే అందరి లెక్కలు తెలుస్తారు. ఈ లెక్కలు తేల్చాలే ప్రజల పక్షాన ఆ లెక్కలు కాబట్టి మీరు వస్తే ఈ లెక్కలు తేలిపోతాయి. దయచేసి మీరు ఈ అసెంబ్లీ సమావేశాలను వృధా చేయకుండా ప్రతిపక్ష నాయకుడిగా మీ పాత్రను సమర్థవంతంగా పోషించాలని మేము కోరుకుంటున్నాం.